నమస్తే. ఒకవైపు కరోనా మరోసారి విరుచుకుపడుతోంది. పోయిందనుకున్న వైరస్ మరో రూపంలో వచ్చి దాడి చేస్తోంది. ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ వచ్చి మనల్నందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సరే, లేట్ అవుతుందనుకున్న వ్యాక్సిన్ మొత్తానికైతే త్వరగానే వచ్చేసింది. కానీ ఆ వ్యాక్సిన్ వేసుకునేవారే ఇప్పుడు కరువయ్యారు. మొదట కోవిడ్ వారియర్స్ గా ఉన్న వైద్య శాఖ ఉద్యోగులకి, పోలీసులకి కరోనా వ్యాక్సిన్ అందించారు. అయితే వారిలో కూడా అందరూ చాలా మంది వేయించుకోలేదు. ఆ తర్వాత 60 ఏళ్లు దాటిన వారు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే వారు పూర్తిగా కూడా వేయించుకోలేకపోయారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం లాభం లేదనుకుని 45 ఏళ్లు దాటిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం ఇచ్చారు. అయితే ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఈ అవకాశాన్ని అందించారు. అయినా కూడా మెజారిటీ జనం వ్యాక్సిన్ కు దూరంగానే ఉంటున్నారు. అయితే వారిలో చాలా అనుమానాలు, భయాలు ఉన్నాయని మనకి ఈ రోజు పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. సో వాటిని తీర్చడానికి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు గారు మనకి ఏబిఎన్ ఛానల్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ప్రజలు ఎవరైనా సరే మీకు వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ఏమైనా భయాలు కానీ, ఆందోళనలు కానీ, అనుమానాలు కానీ ఉన్నా కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే మనకి శ్రీనివాసరావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. మీ సందేహాలకు వారు సమాధానాలు చెప్తారు. ఈలోపు ఈ వ్యాక్సిన్ కి సంబంధించి అసలు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, సో ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటోంది, సో పబ్లిక్ హెల్త్ కి సంబంధించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వ్యాక్సిన్ విషయంలో. శ్రీనివాసరావు గారు, చర్చకు స్వాగతం అండి. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు వ్యాక్సిన్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉందండి? ఇప్పుడు మొదటి నుంచి కరోనా విషయంలో ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. బట్ వ్యాక్సిన్ వచ్చినా కూడా జనం అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. అసలు మీకున్న రిపోర్ట్స్ ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది వ్యాక్సిన్ విషయంలో? ఈ కరోనా కట్టడి కోసము, నివారణ కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. దీనికోసం మనం గత కొద్ది రోజులను చూస్తే, ఎస్పెషల్లీ 2 వారాల నుంచి మన కేసుల సంఖ్యలో పెరుగుదల చూస్తుంది. మనకి వ్యాక్సినేషన్ వచ్చేసి మనం జనవరిలో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్లో మన హెల్త్ కేర్ వర్కర్స్కి, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్కి మనం వ్యాక్సిన్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మనం ఇప్పుడు 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులకి, 45 సంవత్సరాల ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని, ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరికీ కూడా యూనివర్సల్గా వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం, ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత 2 వారాలను చూస్తే కేసులు పెరుగుతూ ఉంటున్నాయి. అలాగే దేశంలోని చాలా రాష్ట్రాలు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర అనుకోండి, ఇతరత్ర రాష్ట్రాలన్నింటిలో కూడా కేసులు వేల సంఖ్యలో ప్రతిరోజు పెరుగుతున్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రంలో మనం పరీక్షలు చాలా పెద్ద ఎత్తున చేసుకుంటూ వస్తున్నాం. మొదటి నుంచి కూడా ఎర్లీగా మనం కేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దాన్ని కట్ చేసుకుంటున్నాం. దీనితో పాటు ప్రజలు కూడా ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవన్నీ కూడా చాలా వరకు పాటిస్తున్నారు. బట్ ఈ కొద్ది రోజుల నుంచి కొంచెం ఒక నెగ్లిజెన్స్ మనకు కనిపిస్తుంది. తద్వారా మాత్రమే ఏదైతే కేసులు పెరుగుదల చూస్తున్నామో అది ఇప్పుడు ఈ రోజు మనకి మన ముందు కనిపిస్తున్నది. దీనికి సంబంధించి గత 6 నెలల క్రితం మనం చూస్తే ఈ కోవిడ్-19కి వైరస్కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే రెస్పాన్స్ కావాలో, ఈ రెస్పాన్స్ అనేది, స్పందన అనేది ప్రజల నుంచి ఎక్కువగా కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే, గత ఒక 5-6 నెలల నుంచి కూడా కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవటం అండ్ కోవిడ్ వైరస్. ఎందుకంటే ఇంతకుముందు చుట్టుపక్కల ఎవరి ఇళ్లలో చూసినా సరే 1-2 కేసులు ఉండేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. మళ్ళీ గత 2 వారాల నుంచి కూడా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ కోవిడ్ అనేది పూర్తిగా తొలగిపోయే పరిస్థితి లేదు. ఇంకా కొద్ది సంవత్సరాలు మనం దీంతో సహవాసం చేయాల్సి ఉంటుంది. మనం దీంతో ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. ఒకటి. రెండోది, అలా అని చెప్పేసి మన జీవితాన్ని మొత్తం లాక్డౌన్ పెట్టుకోలేము, లేదా స్తంభింప చేసుకోలేము. దానికోసం మనం ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవన్నీ కూడా మనం పాటించాలి. దానితో పాటు ఇప్పుడు మనకు వ్యాక్సిన్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రజలకు 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, ఎవరైతే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకుంటారో ఆ వ్యక్తి రేపు పొద్దున వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత, ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కూడా అతని శరీరంలో వైరస్ వచ్చిన తర్వాత అది తీవ్రం కాకుండా, అతని హాస్పిటలేషన్ కాకుండా, తద్వారా ప్రాణాలకు పోకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్. రెండోది వచ్చేసేసి ఆ వ్యక్తి వేరే వ్యక్తులకి, ఆ కుటుంబ సభ్యులకి, ఆ సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులకి ఈ వైరస్ని ట్రాన్స్మిట్ చేయకుండా, అంటే వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 రకాల ద్వారా మాత్రమే ఈ వైరస్ని మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అప్ టు టీచింగ్ హాస్పిటల్ నుంచి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు
వరకు కూడా సుమారు 1000కి పైగా కేంద్రాల్లో, ప్రభుత్వ కేంద్రాల్లో మనం ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ని పూర్తి ఉచితంగా అందజేస్తున్నాం. అట్లే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈరోజు యాక్సెసిబిలిటీ కోసం కొన్ని వర్గాల ప్రజలు ప్రైవేట్లో వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా మనం అవైలబుల్ పెట్టాం. అక్కడ కేవలం వ్యాక్సిన్కి 150 రూపాయలు, సర్వీస్ ఛార్జ్ కింద 100 రూపీస్, కేవలం 250 రూపాయలు పే చేయడంతో ద్వారా మాత్రమే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. మన ముందున్న రెండు మార్గాలు ఈ కోవిడ్ నుంచి మనం బయటపడాలంటే, ఒకటి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, ఏదైతే మనం నిబంధనలు పాటించాలో అవి పాటించడం, అండ్ మీకు అందుబాటులో వ్యాక్సిన్ వచ్చినప్పుడు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవటం. సార్, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభించుకుని వస్తుంది, ఇంకో పక్కన కేసెస్ అనూహ్యంగా ఏప్రిల్ తర్వాత మళ్ళీ భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి చాలా నివేదికలు, రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో కొంత నెగ్లిజెన్స్ అయితే కనపడుతుంది. కానీ ఈ కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం, ఇదే పరిష్కారం అని ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా అంటే ఎందుకు నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు? అంటే వ్యాక్సిన్ విషయంలో ఏమైనా భయాలు ఉన్నాయా? వేసుకుంటే ఇది అవుతుంది, అది అవుతుంది అని ఏదైనా ఉన్నాయా? దీనికి సంబంధించి చాలా మంది భయపడుతున్నారు కదా. వ్యాక్సిన్కి సంబంధించి ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇది ఒక తక్కువ కాలంలోనే మన శాస్త్రజ్ఞులు, తర్వాత ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తీసుకోవడం రానుంది. బట్ ఏదైతే వ్యాక్సిన్స్ మనకి ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 15 పైగా ఈరోజు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో వచ్చేసి 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో ఇంకా కూడా వ్యాక్సిన్స్ రాబోతున్నాయి. అన్ని వ్యాక్సిన్స్ కూడా కోవిడ్ కట్టడి కోసము, దాన్ని నివారణ చేయడం కోసం మాత్రమే ఫస్ట్ తోడ్పడతాయి. అండ్ వీటికి సంబంధించిన సేఫ్టీ అనుకోండి, ఎఫికసీ అనుకోండి, వీటికి సంబంధించిన అన్ని కూడా అన్ని రకాల ఇంటర్నేషనల్ నామ్స్, రెగ్యులేషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మాత్రమే ఇవి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక విషయం. రెండోది వచ్చేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడు కూడా ప్రాణాలు పోయడానికి తప్పితే ప్రాణాలు తీయడానికి కాదు. ఇది ఆల్రెడీ మనకి ప్రూవ్ అయింది. మనం గత 12 సంవత్సరాల నుంచి, 14 సంవత్సరాల నుంచి ఈరోజు పోలియో కేసెస్ మనకి ఎక్కడా లేవు. అది మనం పోలియో కేసెస్ని ఈరోజు కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకున్నాము, మన దేశంలో ఎలిమినేట్ చేసుకున్నాం అంటే అది కేవలం పోలియో వ్యాక్సిన్ మాత్రమే. దాని ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. అలాగనే స్మాల్ పాక్స్, ఇవన్నీ కూడా చాలా కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని కూడా వ్యాక్సిన్ ద్వారా మాత్రమే మనం అరికట్టుకోగలిగాం. తద్వారా మనం మన చిన్నపిల్లల ప్రాణాలని, కోట్లాది మంది చిన్నపిల్లల ప్రాణాలని మనం ఈరోజు కాపాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ వైరస్కి అనేక రకాల వైరస్కి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి చాలా ఎఫెక్టివ్గా, సమర్థంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా అతి తక్కువ కాలంలో మనకి అందుబాటులో తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈరోజు వ్యాక్సిన్ కోసం మన అందుబాటులో ఉన్నా కానీ మనం తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అదే వేరే దేశాల్లో చూస్తే, ఎస్పెషల్లీ అమెరికాలో అనుకోండి, లేదా యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో మీరు చూస్తే ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 3 నుంచి 6 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి సెకండ్ డోస్ కోసం. మన దగ్గర ఫస్ట్ డోసు, సెకండ్ డోసు మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి, అయినా సరే మనం తీసుకోవట్లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుదల వల్ల, ఆ దేశాల్లో వ్యాక్సిన్ ఇంపార్టెన్స్ తెలుసుకోవడం వల్ల ఆ ప్రజల్లో మార్పు కనిపించింది. వాళ్ళు వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇమిడియట్ గా వెళ్ళి వ్యాక్సిన్ మార్గం అని మనం అంటున్నాం కదా. సో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం చాలా సురక్షితం అని మీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా భరోసా ఇవ్వగలుగుతున్నారా? ప్రజలకు ఏమైనా వారిలో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు లాంటి కార్యక్రమాన్ని కానీ ఏమైనా చేయగలుగుతున్నారా? తప్పకుండా. ఇది వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఇంతకుముందు చెప్పాం, గత సంవత్సరం నుంచి కూడా మనం అందరం కూడా ప్రజలు చాలా త్యాగాలు చేశారు. ప్రభుత్వాలు కూడా చాలా కష్టపడి ఈ వైరస్ని ఈరోజు కంట్రోల్ చేయడం జరిగింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మనం పణంగా పెట్టుకొని ప్రజలు, కుటుంబాలు చాలా బాధలు పడ్డాయి. ఇది చాలా హై టైం. మనం ఈ పరిస్థితిలోంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే మన దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించి ఇతర ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకోవటం. అండ్ ఇప్పుడు మనకి పర్మనెంట్గా ఒక వ్యాక్సిన్ అనేది అది అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని తీసుకోవడం ద్వారా మినిమం 10 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా మనకి పూర్తి రక్షణ దొరుకుతుంది. మీకు ఇంతకుముందు కూడా మనం చాలా మరణాలు చూసాం. చాలా మంది, లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ని బారిన పడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసేసి వ్యాక్సిన్ తీసుకోవడంలో మీరు కొన్ని దేశాల్లో మీరు చూస్తే, అమెరికాలో ఆల్మోస్ట్ 30% ఆఫ్ పాపులేషన్ ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళ కేసుల సంఖ్య ఏదైతుందో చాలా తక్కువగా ఈరోజు నమోతుంది. గత 3 నెలల క్రితం పరిస్థితులు ఈరోజు అమెరికాలో లేవు. అలాగనే ఇజ్రాయెల్లో వచ్చేసేసి ఆల్మోస్ట్ 70% పాపులేషన్ అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారు. అక్కడ తీసుకున్న తర్వాత కేసుల మార్బిలిటీ అంటే కొత్త ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదా హాస్పిటలైజ్ అయ్యే పేషెంట్స్ ఎవరు ఉన్నారో అండ్ సీరియస్ పేషెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనకి చాలా తక్కువ సంఖ్యలో ఈరోజు నమోదవుతున్నాయి. ఆల్రెడీ చాలా కంట్రీస్లో వ్యాక్సిన్ రిజల్ట్స్ ప్రూవ్ అయిపోయినాయి.
కాబట్టి మనం కూడా మన దేశంలో మనకున్న జనాభా అనుకోండి, ఇతరత్రా కూడా మన ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేయటం అనేది చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు మనకున్న ఒకటే ఒక మార్గం వ్యాక్సిన్ తీసుకోవడం. అండ్ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్స్ వస్తాయి, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రజల మైండ్లో చాలా అపోహలు ఉన్నాయి. ఇవన్నీ దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు. మనం కూడా ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి కొత్త కాదు. గత 5 దశాబ్దాల నుంచి 6 దశాబ్దాల నుంచి చిన్నపిల్లల్లో చాలా రకాల వ్యాధులకి గర్భిణీ స్త్రీలకు కూడా మనం చాలా వ్యాక్సిన్స్ మనం ఇచ్చుకుంటూ వస్తుంటాం. ఇవన్నీ కూడా వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్ కింద ఇవన్నీ కూడా పిల్లల్లో మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తాం. మన ఇంట్లో కూడా మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకువెళ్తే ఆ రోజు సాయంత్రం ఫీవర్ రావటం కానివ్వండి, లేకపోతే ఒళ్ళు కొంచెం వేడి అవటం కానివ్వండి, లేకపోతే హెడేక్ కానివ్వండి, ఇలాంటి బాడీ పెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండటం సహజం. ఏదైనా వ్యాక్సిన్ మనలో ఇలాంటి సిమ్టమ్స్ రియాక్షన్ కలగజేస్తుందంటే ఆ వ్యాక్సిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనుకోవాలి. ఈ సీరియస్ రియాక్షన్స్ అనేవి చాలా చాలా రేరుగా అవుతుంటాయి. అంటే 1,00,000 మందిలో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మేనేజ్ చేయడానికి అన్ని ఎక్కడైతే వ్యాక్సిన్ సెంటర్స్ ఉన్నాయో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా వచ్చినా సరే అక్కడికక్కడే మేనేజ్ చేసుకొని అదే జాగ్రత్తలు తీసుకుంటానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. దీనికి ఈ వ్యాక్సిన్ హెసిటెన్స్ అనేది పనికిరాదు. దయచేసి మనం అందరం కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలి. ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు వ్యాక్సిన్ తీసుకోగానే రేపు పొద్దున మనకి ప్రొటెక్షన్ రాదు. ఎందుకంటే ఒక ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డోస్ కి మనకి 4 నుంచి 6 వీక్స్ వరకు కూడా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 వారాలకు మాత్రమే పూర్తి రక్షణ దొరుకుతుంది. చాలా మందికి ఒకసారి ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి రక్షణ దొరుకుతుంది అనుకుంటే అది పొరపాటు. 2 డోసులు తీసుకున్న 2 వారాలకు మాత్రమే పూర్తి రక్షణ దొరుకుతుంది. సో ఈ రోజు రేపు పొద్దున 2 వారాల తర్వాతనో 4 వారాల తర్వాతనో వ్యాక్సిన్ తీసుకుంటాం. 2 డోసెస్ తీసుకున్నాకే కంప్లీట్ గా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. తప్పకుండా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా 2 వారాలకి మీ బాడీలో మన శరీరాల్లో యాంటీబాడీస్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతాయి. బట్ పూర్తి రక్షణ దొరకాలి ఈ వైరస్ నుంచి అంటే మాత్రం 10 నెలల వరకు కూడా మనకి పూర్తి రక్షణ కావాలంటే మాత్రం 2వ డోస్ తీసుకున్న 2 వారాలకి అంటే 42 రోజులకి, ఫస్ట్ డోస్ తీసుకున్న 42 రోజుల తర్వాత మాత్రమే మనకి పూర్తి రక్షణ దొరుకుతుంది. రైట్, ఒక కాలర్ తీసుకుందాం. మనతో పాటు జయప్రకాష్ గారు నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అలాగే కాలర్స్ ఎవరైనా కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడండి. జయప్రకాష్ గారు నమస్తే, మీకున్న సందేహం ఏమిటి వ్యాక్సిన్ విషయంలో? నమస్తే డాక్టర్ శ్రీనివాసరావు గారు. ఇప్పుడు రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ 4 to 6 నమస్కారం సార్. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఫస్ట్ అనౌన్స్ ఏం చేశారంటే సెకండ్ డోస్ బిట్వీన్ 4 to 6 వీక్స్ అన్నారు. తర్వాత ఈ మధ్య సెకండ్ డోస్ బిట్వీన్ 6 to 8 వీక్స్ అన్నారు. అయితే మొదలు సెకండ్ డోస్ వేయించుకున్న వాళ్ళు ఇప్పుడు వర్రీగా ఉన్నారు, మాకు యాంటీబాడీస్ డెవలప్ అవుతారు లేదా, ఎందుకంటే 6 to 8 వీక్స్ టైం ఎక్స్టెన్షన్ చేశారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరైతే ఫస్ట్ డోస్ తీసుకొని 4 వీక్స్ వరకు డ్యూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మీరు చెప్పినట్టు 4 to 6 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని 6 to 8 వీక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఈ 4 వీక్స్ నుంచి 8 వీక్స్ వరకు మధ్యలో ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీరు తీసుకోవచ్చు, దీని ప్రాబ్లం లేదు. బట్ రికమెండెడ్ వచ్చేసేసి ఇప్పుడు 6 నుంచి 12 వారాల మధ్యలో మీరు వ్యాక్సిన్ తీసుకోవాలి. సో దానివల్ల మీకు వ్యాక్సిన్స్ యాంటీబాడీస్ తక్కువ అవటమో లేదా ఎక్కువ అవటమో అనేది ఉండదు. సో ఇది ఏంటంటే కొన్ని స్టడీస్లో వచ్చేసేసి మనకి 6 నుంచి 12 వారాల్లో తీసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుందని చెప్పేసి తెలియదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ లెవెల్లో నెగ్వాక్ నేషనల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఆన్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అని చెప్పి ఒకటి ఉంది. వాళ్ళు రికమెండ్ చేయడం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు 6 నుంచి 12 వారాల మధ్యలో ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు 6 నుంచి 12 వారాల మధ్యలో ఎప్పుడైనా సరే మీరు సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, అంటే ఇప్పుడు ఈ డోసేజ్ విషయంలో కూడా ఎంత గ్యాప్ ఉండాలి అనేది చాలా మందికి ఎక్కువ శాతం సందేహం ఉంది. సో ఈ విషయం మనం ఒక కాలర్ తీసుకున్న తర్వాత పూర్తిగా సవివరంగా మనం మాట్లాడదామండి. సో నరేంద్ర ప్రసాద్ గారు శ్రీకాళహస్తి నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నరేంద్ర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి మీ సందేహం ఏంటి అడగండి. నాకు వచ్చి 67 వయసు అమ్మా. ఓకే, మా అమ్మగారికి వచ్చి 85. ఆయనకి వచ్చి షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆస్మా ఉంది. ఆయనకి వేయొచ్చునా? ఓకే రైట్ సార్, విన్నారు కదా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా మీరు కానివ్వండి మీ అమ్మగారు కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయో అది షుగర్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర క్రానిక్ డిసీజ్ ఏవైతే ఉంటాయో ఈ ఎక్కువ క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఈ వైరస్ ఎక్కువ తీవ్రత చూపెట్టేది, సీరియస్ హెల్త్ కండిషన్స్ క్రియేట్ చేసేది ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీరియస్
హెల్త్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలో వైరస్ ఎంటర్ అయిన తర్వాత కూడా అది సీరియస్ కాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇమీడియట్ గా మీ అమ్మగారు కానివ్వండి, మీరు కానివ్వండి, మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళండి. మీరు పూర్తి ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. శ్రీనివాస్ సార్, మీరు చాలా బాగా సార్. నమస్తే. చాలా ధైర్యం ఇచ్చారు. నేను కూడా మొన్ననే వేసుకున్నాను ఫస్ట్ డోసు. మా ఏజ్ 62. నాకు ఏమి క్రానిక్ డిసీజ్ ఏం లేవు. ఆమె ఫిజికల్లీ హెల్త్ ఎక్సర్సైజ్ బాడీ అన్నమాట. అయితే వాళ్ళని అడిగాను, యశోదాల వాళ్ళు ఏమన్నారంటే కోవాక్సిన్ కావాలని చెప్పాను. సరే అదే ఇచ్చారు. నాకు డౌట్ వచ్చి అడిగాను, వాళ్ళు ఏమన్నారంటే లేదంటే అదే ఇస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మా మిషన్ గురించి అని పోయినప్పుడేమో వాళ్ళు కోవిషీల్డ్ అన్నారు. నాకు డౌట్ వచ్చి నాకు వద్దన్నాను. అంటే ఏదైనా వేసుకోవచ్చు, పర్వాలేదా సార్? విశ్వనాథ్ గారు, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని వ్యాక్సిన్స్, ప్రపంచంలో దొరికే వ్యాక్సిన్స్, మన కంట్రీలో దొరికే వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఈ కోవిడ్ కట్టడి కోసము, కోవిడ్ నివారణ కోసమే ఉపయోగపడేయండి. ఒకటి. రెండోది, ఈ బ్రాండ్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజు వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏదైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఒకటే ఏంటంటే, ఎవరైతే వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళు సెకండ్ డోస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డోస్ ఏదైతే ఇచ్చారో ఆ సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాగ్రత్తలు వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. దానికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరిగింది. మీకు సెకండ్ డోస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ ఏది ఇచ్చిందో ఆ అలర్ట్స్ వస్తాయి. దాని ప్రకారమే ఆ వ్యాక్సినేషన్ సిబ్బంది ఆ సెకండ్ డోస్ కూడా అదే టైప్ ఆఫ్ బ్రాండ్, అదే బ్రాండ్ వ్యాక్సిన్ ఇస్తారు. సో ఈ కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, మన దేశంలో 2 వ్యాక్సిన్స్ కూడా పూర్తి సేఫ్టీ ఉన్న వ్యాక్సిన్స్, ఎఫికసీ ఉన్న వ్యాక్సిన్స్. సో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాలర్ అడిగిన సందేహం ఇంకొకటి చాలా మందిలో ఇంకొక విభిన్నంగా ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ రెండు కరోనా నివారణకు ఉద్దేశించిన వ్యాక్సిన్స్ అయినప్పుడు సరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నప్పటికీ కూడా ఒక డోస్ ఒక వ్యాక్సిన్, ఇంకో డోస్ ఇంకొక వ్యాక్సిన్ వేసుకోవచ్చా అండి, వేసుకోకూడదా? లేకపోతే అది కంపెనీ ఇన్స్ట్రక్షన్సా, మీరు నిర్ణయిస్తారా డిపార్ట్మెంట్ ఎవరు ఏది వేసుకోవాలనేది? నో అండి, ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకుంటారో అదే వ్యాక్సిన్ రెండో డోస్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే టైప్ కానివ్వండి, బ్రాండ్ కానివ్వండి, సేమ్ వ్యాక్సిన్ 2 డోసులకు సంబంధించి కూడా ఒకటే వ్యాక్సిన్ వేసుకోవాలి. అది. సో ఈ సమయం వచ్చేసేసి ఈ డ్యూరేషన్ ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్యలో వచ్చేసి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నిర్ణీత సమయం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కోవిషీల్డ్ వచ్చేసేసి ఫస్ట్ డోస్ తీసుకున్న 6 నుంచి 12 వారాలకి సెకండ్ డోస్ తీసుకోవాలి. అదే కోవాక్సిన్ ఏదైతే భారత బయోటెక్ ద్వారా తయారు చేస్తున్నారో అది వచ్చేసేసి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 4 వారాలకి, అంటే 29 రోజుల నుంచి మనం వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. మాక్సిమం ఒక 1 వీక్ టైంలో మనం ఆ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డోసెస్లో ఈ డ్యూరేషన్లో డిఫరెన్సెస్ తప్పితే డోస్ మాత్రం కంపెనీ మాత్రం ఫస్ట్ డోస్ ఏదైతే తీసుకుంటామో సెకండ్ డోస్ కూడా అదే కంపల్సరీ తీసుకోవాలి. ఏదైతే కోవిన్ సాఫ్ట్వేర్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో అంటే రెండు కరోనా నివారణకు ఉద్దేశించినవే కదా. 2 కరోనా నివారణకి ఉద్దేశించినా సరే ఈ వ్యాక్సిన్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద తయారు చేసి ఉంటారనమాట. ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, కొన్ని కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి, కొన్ని ఆర్ఎన్ఏ ప్లాట్ఫామ్ మీద తయారు చేసిన వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకేందంటే ఇంతవరకు వాటికి సంబంధించిన పరిశోధనలు జరగలేదు. ఒక కంపెనీ ఇచ్చిన వ్యాక్సిన్ ఒక డోసు, ఇంకో కంపెనీ సెకండ్ డోస్ ఇచ్చిన పరిశోధనలు రేపొద్దున ఏమైనా రియాక్షన్స్ ఉంటాయి అనేది ఆ దిశగా ఇంతవరకు పరిశోధనలు జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీస్ ఏదైతే రికమెండ్ చేసిన ఉన్నాయో ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఏదైతే కంపెనీ తీసుకుంటామో అదే సెకండ్ డోస్ తీసుకోవాలి. దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్ని కూడా ఆల్రెడీ సాఫ్ట్వేర్ లో పొందుపరిచారు. ఈ వ్యాక్సినేటర్స్ వాళ్ళకి తెలుసు ఫస్ట్ డోస్ ఏమి ఇచ్చినాము ఈ వ్యక్తికి అనేది. సో దాని ప్రకారమే సెకండ్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ప్రజలు వరీ కావాల్సిన అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నిక్షిప్తమై ఉంటాయి. దాని ప్రకారం సెకండ్ డోస్ ఇస్తారు. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడం తప్పనిసరా, లేకపోతే డైరెక్ట్గా సెంటర్కి వెళ్ళి చేసుకుంటే సరిపోతుందా? ఇంకా చాలా చాలా అంశాలు కూడా వ్యాక్సిన్కి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవాలండి, లేకపోతే డైరెక్ట్గా సెంటర్కి వచ్చి అక్కడ నమోదు చేసుకుని ఇలాంటి ప్రొసీజర్ ఏమైనా ఉందా? ఈ వ్యాక్సినేషన్ పొందడానికి 2 రకాల మార్గాలు ఉన్నాయండి. మనకి ఒకటి కోవిన్ సాఫ్ట్వేర్ అని ఉంది. ఈ కోవిన్లో వెబ్ పోర్టల్లోకి వెళ్ళడం ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. cowin.gov.in ఈ పోర్టల్లోకి మనం ఎంటర్ అవడం ద్వారా మీరు కోవిన్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరుగుతుంది. ఒకటి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 2 రకాలు, ఒకటేమో ఆన్లైన్ రిజిస్ట్రేషను,
రెండు, మీరు డైరెక్ట్గా వ్యాక్సినేషన్ సెంటర్కి వాకిన్ అవటం ద్వారా కూడా మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు వ్యాక్సిన్ పొందవచ్చు. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏంటంటే మీరు మీకు కావాల్సిన టైంలో కావాల్సిన డేట్కి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు మీకు దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడం మీ చుట్టుపక్కల దగ్గరలో ఏ కేంద్రాలు మీకు అందుబాటులో ఉన్నాయి, మీరు ఏ కేంద్రానికి వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన జీపీఎస్ రూట్ మ్యాప్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అట్లే మీరు ఏ రోజు తీసుకోవాలనుకుంటున్నారు, ఏ టైంకి తీసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు మీరే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. తద్వారా మీరు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళటం ద్వారా మీరు వెయిట్ చేయకుండా అప్పటికప్పుడే మీకు వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది ఒకటి. సో మేము కూడా ప్రజల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే మనకున్న గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అనుకోండి, ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ అనుకోండి, మీరు ఈ cowin.gov.in ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఎవరైతే ఇలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారో మీరు ఈ ఆఫ్టర్నూన్ టైంలో మీరు దగ్గరలో ఉన్న ఈ ఎనీ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్కి విజిట్ చేయడం ద్వారా, అంటే ఒక ఐడి కార్డ్స్, ఎస్పెషల్లీ ఆధార్ కార్డు అనుకోండి, ఎలక్ట్రల్ కార్డు అనుకోండి, ఒక 9 రకాల మీ ఐడి ప్రూఫ్స్లో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని అక్కడికి వెళ్ళటం ద్వారా అప్పటికప్పుడే మీకు రిజిస్ట్రేషన్ చేసేసి మీకు వ్యాక్సిన్ ఇచ్చడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ రైట్, ఒక కాలర్ తీసుకుందాం. కేవీ రమణారావు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణారావు గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ సందేహం ఏంటి? నేను ఫస్ట్ డోస్ తీసుకున్నాను. ఓకే. కానీ చాలా మంది చెప్తున్నారు అది డోలో 650 వేసుకోవాలి, మీకు ఫీవర్ వచ్చినా రాకపోయినా అని చెప్తున్నారు. అంటే ఫీవర్ రాకపోతే ఇది పనిచేయదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రైట్ సార్, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీవర్ లాంటి సిమ్టమ్స్ వస్తేనే కరెక్టా? రమణరావు గారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అందరిలో ఏదైతే చిన్న చిన్న రియాక్షన్స్ వల్ల మీకు జ్వరం రావటం కానివ్వండి, ఒళ్ళు నొప్పులు కానివ్వండి, లేదా హెడేక్ ఉండటం కానివ్వండి, ఇవన్నీ చాలా మందిలో వస్తుంటాయి. అట్లా అని చెప్పేసి అందరిలో 100% వస్తాయంటే అది కరెక్ట్ కాదు. మీకు సిమ్టమ్స్ వచ్చినా సిమ్టమ్స్ రాకపోయినా కానీ ఆ వ్యాక్సిన్ ఎఫికసీ కానివ్వండి, వ్యాక్సిన్ ఇమ్యూనోజెనిసిటీ కానివ్వండి సేమ్ ఉంటుంది. అదొకటి. రెండవది, కొంతమంది వ్యాక్సిన్ వేసుకోగానే ఆ రోజు సాయంత్రానికి జ్వరం వస్తుందని చెప్పేసో, బాడీ పెయిన్స్ ఉంటాయని చెప్పేసేసో మీరు ఎనాల్జెసిక్ ఆర్ యాంటీపైరెటిక్ టాబ్లెట్స్ మీరు తీసుకుంటూ ఉంటాం. దయచేసి అలాంటి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన తర్వాత ఆ జ్వరం కానివ్వండి, లేదా ఒళ్ళు నొప్పులు కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, వచ్చిన తర్వాత మాత్రమే మీరు దయచేసి టాబ్లెట్స్ తీసుకోవాలి. సో ముందు మాత్రం ఏమీ సిమ్టమ్స్ లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడానికి పోయేటానికి ముందో లేదా వ్యాక్సిన్ చేసుకుని వచ్చిన తర్వాతనో ఇమీడియట్గా దయచేసి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా వస్తే మీకు మీ రెగ్యులర్ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళ సలహా తీసుకుని దాని ప్రకారం మీరు మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు జ్వరం లాంటి సిమ్టమో, బాడీ పెయిన్స్ ఇవి వచ్చినప్పుడు ఇవి వస్తే పలానా టాబ్లెట్స్ వేసుకోండి, లేకపోతే పలానా మెడికేషన్ వాడండి అని మీరు అక్కడ వాళ్ళు ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తారా? లేకపోతే వచ్చిన తర్వాత డాక్టర్ని వెళ్ళి సంప్రదించి మెడికేషన్ తీసుకోవాలా, లేదా జ్వరం వచ్చిందని డోలో వేసుకోవాలా? ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్ వరకు మా అబ్జర్వేషన్లో ఉంటారు ఆ వ్యాక్సినేషన్ సెంటర్లో. ఆ టైంలో వాళ్ళకి ఒక చిన్నపాటి కౌన్సిలింగ్ ఇస్తారనమాట. ఒకటి, ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది. సో దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి, లేకపోతే కొన్నిసార్లు ముందే అడ్వాన్స్గా టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒకవేళ డోలో కానివ్వండి, లేకపోతే సమ్ ఎనాల్జెసిక్ యాంటీపైరెటిక్ టాబ్లెట్స్ ఏవైనా సరే వచ్చినప్పుడు మాత్రమే వేసుకోమని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఒకటి. సో రాకముందే మనం అడ్వాన్స్గా దయచేసి వేసుకోవద్దు, ఇంతకుముందు చెప్పినట్లు. రెండోది ఏంటంటే, మనం వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన ఇంకా మనం ఈ వైరస్ నుంచి మనకి పూర్తి రక్షణ దొరికింది, మనం ఇంత ముందులాగా ఎలాంటి అలా ఉండొచ్చు, ఎలాంటి అలా బిహేవ్ చేసుకుంటే పొరపాటు. ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో, వ్యాక్సిన్ వేయించుకున్నా వ్యాక్సిన్ వేయించుకోకపోయినా మనం ఏదైతే ఈ జాగ్రత్తలు తీసుకోవాలో, అది బయటకు వెళ్ళిన ప్రతిసారి మాస్క్ ధరించడం కానివ్వండి, భౌతిక దూరం పాటించడం కానివ్వండి, చేతుల్ని మనం రెగ్యులర్గా సబ్బుతో శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ఈ జాగ్రత్తలు ఏదైతే తీసుకుంటామో ఆ జాగ్రత్తలు కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ వైరస్ నుంచి మనకి పూర్తి రక్షణ దొరుకుతుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారు, రమాదేవి గారు ఫ్రమ్ విజయవాడ. రమాదేవి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? సార్ నా వయసు 56 సంవత్సరాలండి. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉందండి. నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల. అమ్మా రమాదేవి గారు, మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి పూర్తి అర్హులు. మీకు ఆల్మోస్ట్ 4 క్రానిక్ డిసీజ్ ఉన్నాయి.
మీరు కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు కేసుల సంఖ్య కూడా కొంచెం పెరుగుతూ ఉంది. సో ఈ టైంలో మీరు ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మీకు ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరుకుతుంది. ఒకవేళ ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయినా సరే అది సివియర్ కాకుండా మీ బాడీలో మిమ్మల్ని కాపాడుతుంది. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు తక్షణం అవకాశం కల్పిస్తున్నారు? అంటే మొదటి నుంచి అనుకున్నట్టు 60+ వాళ్ళకినా, లేకపోతే ఇప్పుడు April 1 నుంచి 45 వాళ్ళ వయసు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని అంటున్నారు కదా, సో ఇప్పటి నుంచే ఇస్తున్నారా? సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నారు? అండ్ వాళ్ళు ఏదైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్ లాంటిది ఏమైనా తీసుకురావాలంటారా సెంటర్కి? అంటే ఈ 1 April నుంచి 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా ఎలాంటి కోమార్బిడ్ సర్టిఫికేట్ లేకుండా, ఎలాంటి కండిషన్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. రైట్ సార్, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా మనకి ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? లేకపోతే ఇప్పుడు కొంతమంది కంగారు పడిపోతున్నారు కదా, సో ఇవి వస్తున్నాయి లేకపోతే ఇది వచ్చింది, చాలా అపోహలు ఉన్నాయి, చాలా స్పెక్యులేషన్స్ కూడా బయట మనం చూస్తూ ఉన్నాం వ్యాక్సిన్ వేయించిన తర్వాత. దాన్ని చూసి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఇమీడియట్ గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి అంటారు? అలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటారు? అంటే నేను కూడా ఒక ఆల్మోస్ట్ 1.5 month క్రితం నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. సో నేను వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఓన్లీ నాకు ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే నార్మల్గా ఎక్కడైతే మనం వ్యాక్సిన్ తీసుకుంటామో ఆ వ్యాక్సిన్ తీసుకున్న దగ్గర కొంచెం పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, అక్కడ రెడ్నెస్ అంటే ఎర్రగా దద్దుర్లాగా రావటం ఉండే అవకాశం ఉంటుంది. అది చాలా కామన్, సర్వసాధారణం, ప్రతి వాళ్ళకి అది వస్తుంది. నాకు మాత్రం కేవలం ఒక అర్ధగంట అది ఒక్కటే గుర్తు, తర్వాత అసలు నాకు ఇంకా గుర్తు కూడా లేదు. నేను వ్యాక్సిన్ వేసుకున్నాననే విషయాన్ని కూడా నేను మర్చిపోయాను. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో ఇలాంటి పరిస్థితే ఉంటుంది. మనం వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా మనం ఏదైతే సాధారణమైన పనులు చేసుకుంటామో అన్ని పనులు కూడా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ సాయంత్రానికి ఏదైతే ఈ మైల్డ్ ఫీవర్ కానివ్వండి, లేకపోతే హెడేక్ కానివ్వండి, ఈ ఒళ్ళు నొప్పులు, ఇలాంటి చిన్న లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒకవేళ వస్తే మాత్రమే డాక్టర్ సలహా తీసుకొని ఆ మందులు తీసుకోవడానికి అవసరం ఉంటుంది. సో ఇవి కూడా చాలా తక్కువ మందిలో ఈ లక్షణాలు వస్తుంటాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవు. బట్ అది ఏదైతే ఇమ్యునోజెన్సిటీ, ఏదైతే ఆ ప్రక్రియ జరగాలో బాడీలో, అది శరీరంలో అది జరుగుతుంది. మీరు 2 డోసులు తీసుకున్న తర్వాత కంప్లీట్గా యాంటీబాడీస్ తయారవుతాయి, మీకు కంప్లీట్ ప్రొటెక్షన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఎల్డర్లీ పీపుల్ అండ్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళకి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. తర్వాత ఈ వ్యాక్సిన్కి సంబంధించిన ఉన్న ఇంకా అపోహలు, లేకపోతే ఏదైతే ప్రజల భయాందోళనలు ఏవైతే కొనసాగుతున్నాయి, నోటి మాటగా వాట్సాప్లో వస్తున్న విషయాలు, లేకపోతే చాలా అంశాలు, కొన్ని రకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా, వాటికి సంబంధించిన అంశాలు కూడా మనం వారితో మాట్లాడదాం. వాటిలో ఉన్న వాస్తవాలేంటి, నిజాలు ఏమిటి అనేది చిన్న విరామం. ఎస్ సార్, తిరిగి స్వాగతం. ఒక కాలర్ లక్ష్మణ్ రావు గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సందేహం ఏంటో చెప్పండి. నా ఏజ్ 70 years అండి. నేను 4th వ్యాక్సినేషన్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఒక 5 రోజులు కొంచెం లైట్ గా ఫీవర్, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి అలా ఉంది. దానివల్ల కోవిడ్ లేకపోతే అసలు దీని ఎఫెక్ట్ అనేది అర్థం కావట్లేదు. అది కోవిడ్ అనేది అనేది డౌట్. రైట్. లక్ష్మణరావు గారు, మీరు రీసెంట్గా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఒక్కసారి 4 days నుంచి నార్మల్గా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అది మనకి ఒక 1 day 24 hours 48 గంటల కంటే ఎక్కువ ఉండవు, ఏది కూడా ఈ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయో. మీ సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న ఫిజిషియన్ కానీ లేదా ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ కానీ వెళ్ళి పరీక్ష చేయించుకోవడం ద్వారా మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఒకసారి పరీక్ష చేయించుకోండి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? అది నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి. నా వయసు 48. ఓకే, అయితే నేను డాక్టర్ గారు సలహా తీసుకోవాలా లేదా డైరెక్ట్ గా వ్యాక్సినేషన్ వెళ్ళిపోమంటారా? రైట్. అంటే మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారండి ఏమైనా? లేదండి, కిడ్నీకి షింక్ అయింది అన్నారు. నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, బాగానే ఉంది అంటానండి. క్రియేటిన్ తక్కువ ఉంది బాగా. మీరు తీసుకోవచ్చండి వ్యాక్సిన్. అంటారా? మీరు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు వ్యాక్సిన్ తీసుకోండి.
రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, వేణు గారు. వేణు గారు నమస్తే. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్కారం సార్, వేణు గారు చెప్పండి. సార్ మా మగర్కి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చాను సార్ యాక్చువల్ గా 15 days బ్యాక్. ఇప్పుడు రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 6 to 8 weeks అంటున్నారు. మీరు ఇందాక చెప్పినంత 6 to 12 weeks అంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఎంత టైం తర్వాత తీసుకోవాల్సి వస్తుంది సార్ సెకండ్ డోస్? అంటే సెకండ్ డోస్ వచ్చేసి ఇప్పుడు న్యూలీ రికమెండెడ్ గైడ్ లైన్స్ వచ్చేసి 6 నుంచి 12 వారాల లోపు మనం తీసుకోవాలండి. సో మీరు 6 వారాల నుంచి ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ డోస్ తీసుకున్న 6 వారాల నుంచి సెకండ్ డోస్ మీరు ఎనీ టైం మీరు తీసుకోవచ్చు. రైట్. ఇప్పటికీ కూడా శ్రీనివాస్ గారు చాలా మందికి అసలు ఎన్ని డోసులు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఒక డోస్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఎప్పట్లోగా తీసుకోవాలి, ఒకవేళ లేట్ అయితే ఏదైనా సమస్య, ఇలాంటి చాలా సందేహాలు ఉన్నాయి కదా, వీటిపై ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్లు ప్రస్తుతం మన దేశంలో 2 వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవాక్సిన్, 2 కోవిషీల్డ్. ఈ కోవాక్సిన్ వచ్చేసి ఫస్ట్ డోస్ తీసుకున్న 4 వారాలకి మనం సెకండ్ డోస్ తీసుకోవాలి. ఈ 4 వారాల్లో వితిన్ 1 week, అంటే మాక్సిమం ఒక 1 week డ్యూరేషన్లోనే మనము సెకండ్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది కోవిషీల్డ్ వచ్చేసేసి ఇంతకుముందు మనకి 4 వారాల నుంచి 6 వారాల్లో మనం తీసుకునేది, ఇప్పుడు ఈ 6 వారాల నుంచి 12 weeks మనకి చేసుకోవడం జరిగింది. సో ఈ డ్యూరేషన్లో ఎప్పుడైనా సరే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. సో దీనివల్ల ఏంటంటే ప్రాపర్గా బాడీలో యాంటీబాడీస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండోది, ఏదైనా సరే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతుందో దాని ప్రకారం ఆ నిర్దేశిత రికమెండెడ్ డ్యూరేషన్ ప్రకారం, అట్లనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఒక నెగ్వాక్ అనే ఒక కమిటీ ఉంది, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఉంది. వాళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ప్రకారం మన వ్యాక్సిన్ డోసెస్ కానివ్వండి, లేకపోతే దాని డ్యూరేషన్ కానివ్వండి రెగ్యులర్గా ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రజలకు కావాల్సింది వాళ్ళకి చెప్పిన టైంలో వచ్చి వ్యాక్సిన్ తీసుకోవటం, దాని ప్రకారం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రెండోది, ఇంతకుముందు మనం విన్నాం, చాలా అపోహలు మనం వింటున్నాం అని చెప్పేసి, దయచేసి వ్యాక్సిన్కి సంబంధించి ఈ 2 వ్యాక్సిన్కి సంబంధించి ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు. అంటే వీటి వల్ల ఇది చేయకూడదు అది చేయకూడదు అని ఏం లేదు. మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదా మన డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎవరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అనర్హులు అంటే ఎట్ ప్రజెంట్ వచ్చేసి 18 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలు. రెండోది, ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, తర్వాత లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు. ఈ 3 గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు ప్రస్తుతానికి. రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కొద్ది నెలల్లో. ప్రస్తుతం మాత్రం ఈ 18 సంవత్సరాల లోపు పిల్లలు అనుకోండి, లేకపోతే గర్భిణీ స్త్రీలు అనుకోండి, పాలిచ్చే తల్లు అనుకోండి, వీళ్ళు మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు కారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏదైనా సివియర్ కోమార్బిడిటీస్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చో లేదో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నేను ఈ పని చేయొచ్చా, ఇది తినొచ్చా, ఇది తాగొచ్చా అని చెప్పేసి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి కాంట్రా ఇండికేషన్లో, మీ ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, మీ డ్రింకింగ్ హ్యాబిట్స్లో కానివ్వండి, లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు మీ హ్యాబిట్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. రైట్. ఒక కాలర్ ఉన్నారు, విశ్వనాథ్ గారు ఫోన్ లైన్ లో. విశ్వనాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు విశ్వనాథ్ అండి. నేను 69 years ఏజ్. నేను మొన్న వ్యాక్సిన్ వేయించుకుని 10 days అయింది. ఓకే. మా మిస్సెస్ కూడా 60 years, ఇద్దరు వ్యాక్సిన్ తీసుకున్నాం. చాలా బాగుంది, ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈ ఏబిఎన్ ఛానల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా గవర్నమెంట్ మనకి కల్పించినటువంటి సదుపాయాన్ని వినియోగించుకుని అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా ఎక్సలెంట్ సదుపాయాలు కల్పించిందండి. ఇక్కడ మన పబ్లిక్ హెల్త్ సెంటర్స్ లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి హైదరాబాద్ లో. వాళ్ళు కూడా చాలా మంచి డెడికేటెడ్ సర్వీస్ చేస్తున్నారు. సో మీ ఛానల్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అందరు సీనియర్ సిటిజన్స్ ని ఎవరు భయం లేకుండా చక్కగా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నానండి. రైట్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే జనాలకి వ్యాక్సిన్ విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. సో శ్రీనివాసరావు గారు కూడా ఇందాక నుంచి చాలా ఓపిక్గా అన్ని విషయాలు కూలంకుషంగా వివరిస్తున్నారు. సార్. సంతోష్ విశ్వనాథ్ గారు, మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా ప్రజల్లో
చైతన్యం కలిగించండి వ్యాక్సిన్కి సంబంధించి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రభుత్వం కూడా అన్ని రకాల విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇది పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో, రూరల్ ఏరియాస్లో కూడా ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మేము వ్యాక్సినేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోమార్బిడిటీస్ మీరు దయచేసి దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళండి, వ్యాక్సిన్ తీసుకోండి. రైట్. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇందాక మనము ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి లేకపోతే ఈ నమోదు ప్రొసీజర్ కూడా మాట్లాడుకున్నాం కదా. సరే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే గ్రామాల్లో ఉంది. సో అందరికీ అందుబాటులో ఇంటర్నెట్ ఉండకపోవచ్చు, లేకపోతే ఆన్లైన్ టెక్నాలజీలో ఎలా నమోదు చేసుకోవాలి ప్రొసీజర్ తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే మీరే మనుషులను ఏమైనా ఏర్పాటు చేసి ఒక మేళాలాగా పెట్టి రిజిస్టర్ చేసే ప్రోగ్రామ్ లాంటివి ఏమైనా పెడుతున్నారా? గ్రామాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అవగాహన ఎలా కల్పిస్తున్నారు వ్యాక్సినేషన్ విషయంలో? నో, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వచ్చేసి మాకు ఆశాసు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ద్వారా వాళ్ళు ఈ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది వచ్చేసేసి గ్రామీణ ప్రాంత ప్రజలు వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికో లేదా సామాజిక ఆరోగ్య కేంద్రానికో వెళ్ళేసి అక్కడికక్కడే రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కేవలం వాళ్ళ ఆధార్ కార్డు కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రల్ కార్డు కానివ్వండి, ఏదో ఒక పాన్ కార్డు, ఏదో ఏ కార్డు వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏదో ఒక ఐడి ప్రూఫ్ని వాళ్ళు తీసుకొని వెళ్ళడం ద్వారా అక్కడే ఆ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికక్కడే వాళ్ళు వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నా, రిజిస్టర్ చేసుకోకపోయినా కానీ మీ దగ్గరలో ఉన్న కేంద్రానికి విజిట్ చేసి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఏంటంటే ప్రజలు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది గుమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు అడ్వాన్స్ స్లాట్ టైం బుక్ చేసుకోవడం ద్వారా మీరు దగ్గరలో ఉన్న కేంద్రాన్ని కూడా, ఎందుకంటే పట్టణాల్లో కేంద్రాలు చాలా చాలా దూరంగా ఉంటాయి, వాళ్ళకి అందుబాటులో ఉన్న కేంద్రం ఎక్కడ ఉంటుందనేది తెలియదు. సో అందుకోసం మాత్రమే ఈ ఫెసిలిటీని ముందే అడ్వాన్స్గా యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గరలో ఉన్న కేంద్రాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకో కాలర్ ఉన్నారు, రమేష్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో మనకి. రమేష్ గారు నమస్తే. నమస్కారం మేడం. చెప్పండి మేడం, మా అమ్మకి స్టంట్ లేపించినాం మేడం, ఈ వ్యాక్సినేషన్ చేయించాం మేడం. రైట్ సార్. యా సార్, మీరు స్టెంట్ వేసినా సరే వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. నేను కూడా ఈ మధ్య గత 3 వారాల క్రితం స్టెంట్ వేసుకున్నాను. స్టెంట్ వేసుకున్న 1 వీక్ సెకండ్ డోస్ కూడా తీసుకున్నాను. సో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే, మీకు ఏమైనా డౌట్, సందేహం ఏమైనా ఉంటే ఎవరైతే డాక్టర్ గారు వేశారో వారిని అడిగి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకుని కూడా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకోండి వ్యాక్సిన్, నథింగ్ టు వరీ. రైట్. ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే సెకండ్ వేవ్ కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ప్రజలు ఈ అంశాలకి సంబంధించి చాలా చాలా మిత్స్ ఉన్నాయి. ఆ మిత్స్కి సంబంధించి కూడా అంటే అపోహలు చాలా అవి ఇవి. ఎస్, చర్చకి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక్కొక్కసారి మనం వార్తల్లో కానీ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాం, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా ఈ మధ్య కాలంలో ఒక డాక్టర్కి వచ్చింది అని చెప్పి ఒక వార్త విన్న నేపథ్యంలో చాలామంది ఇలాంటివి విన్నప్పుడు కొంత వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది కదా, అలాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? యా, ఇక్కడ వ్యాక్సిన్స్ ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయో ఏ వ్యాక్సిన్ కూడా 100% ఎఫికసీ, ఓకే, అంటే ఇమ్యూనోజెనిసిటీ ఇస్తుందని చెప్పేసి మనకి ఎక్కడ ఇది కాలేదు. ఇప్పుడు మనకున్న 2 వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆక్స్ఫర్డ్ ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తుందో అది 71%, ఈ భారత్ బయోటెక్ తయారు చేస్తుందో ఇది 81%. అంటే ఆల్మోస్ట్ ఒక 19% అండ్ 29% వాళ్ళకి వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ రక్షణ దొరికే అవకాశం లేకపోవచ్చు. అలా అని చెప్పేసి పూర్తి రక్షణ దొరకకపోవచ్చు, బట్ పాక్షిక రక్షణ మాత్రం కంపల్సరీ దొరుకుతుంది. రీసెంట్గా మీరు చెప్పిన విషయాలు మా దృష్టికి వచ్చాయి. కొంతమంది 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చని చెప్పారు, కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత వచ్చారు. ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళలో వచ్చాయంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించకపోవడంలో వచ్చే అవకాశం ఉంటుంది. 2 డోసులు తీసుకున్న తర్వాత 2 వారాల తర్వాత ఎవరికైనా వచ్చిందంటే మాత్రము అది ఆ వ్యాక్సిన్ ఎఫికసీగా పూర్తిగా పనిచేయలేదని చెప్పేసి అయితే ఆ 20% ఆ 30% లాట్లో వీళ్ళు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే రీసెంట్గా నేను కూడా కొన్ని కేసెస్ కమ్ అక్రాస్ అవడం జరిగింది. ఒక 80 years ఉన్న వ్యక్తి 2 డోసులు తీసుకొని ఆల్మోస్ట్ 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు మళ్ళీ అతను ఈ కోవిడ్ వైరస్తో ఇన్ఫెక్ట్ అయితే అతనిలో మైల్డ్ సిమ్టమ్స్, చాలా చాలా మైల్డ్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అతనికి సాధారణ జలుబు, సాధారణ దగ్గు ఇలాంటివే ఉండటం జరిగింది. ఆ వ్యక్తిని సిటీ స్కాన్ చేయడం ద్వారా చూస్తే లంగ్స్ చూస్తే కంప్లీట్గా పూర్తిగా క్లియర్గా ఉండటం జరిగింది. సో తర్వాత దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వ్యాక్సిన్ అనేది బాడీలో కంపల్సరీగా అది సివియర్ కాకుండా కాపాడుతుందని చెప్పేసి మనకు అర్థమైంది. దయచేసి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల లాభాలే తప్పితే ఎలాంటి నష్టాలు లేవు. కాబట్టి ఈ వ్యాక్సిన్లు మనని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ సోకాల్డ్ సెకండ్ వేవ్ ఉందో ఈ సెకండ్ వేవ్ నుంచి కూడా బయటపడాలంటే మన ముందున్న మార్గం వ్యాక్సిన్లు తీసుకోవటం.
సార్ ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నారు మీరు అంటున్నారు, సో కాల్డ్ కేసులో ఒక 3 వారాల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ అది మైల్డ్గా ఉన్నప్పటికీ కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాలా, వేసుకున్న వ్యాక్సిన్ సరిపోతుందా? సరిపోతుందండి, వ్యాక్సిన్ వేసుకున్న సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ రావటం వల్ల కూడా అతనిలో మళ్ళీ ఇంకొన్ని న్యాచురల్ యాంటీబాడీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికి పూర్తి ప్రొటెక్షన్ దొరకడానికి, రక్షణ దొరకడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఒక కాలర్ తీసుకుందాం. మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శివకుమారి గారు. నమస్తే శివకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. మా మదర్ 66 ఇయర్స్ ఓల్డ్ అండి. ఆమెకి వ్యాక్సిన్ వేయించడానికి వెళితే ఆమెకి యాక్చువల్గా పెన్సిలిన్ గిట్టదండి. ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా రియాక్షన్ ఇచ్చిందని పెన్సిలిన్ వేయించుకోలేదు. అయితే డాక్టర్ గారిని సజెషన్ వచ్చేసి ఇప్పుడు వద్దండి అని చెప్పి పంపించేశారు. దీని మీద కొంచెం మీ సలహా చెప్తారండి. ఆవిడ కొంచెం టెన్షన్ పడుతున్నారు, వేయించుకోకుండా ఎలా ఇంత ఏజ్ లో అని. మీ సలహా చెప్పండి సార్. అందులో కొంచెము సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాళ్ళు, వారికి సంబంధించి డాక్టర్ గారు చెప్పడానికి రీజన్ ఏంటంటే కొన్ని ఫుడ్స్ వల్ల అనుకోండి, లేకపోతే కొన్ని డ్రగ్స్ వాడటం వల్ల సీరియస్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. సో డాక్టర్ గారు ఏదైతే సలహా ఇచ్చారో అది పాటించండి. మళ్ళీ ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్టేట్ చేయడం ద్వారా మీరు రైట్ టైంలో వాళ్ళు తీసుకోవడానికి, వ్యాక్సిన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. అండ్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కి సంబంధించి ఏమన్నా మేళాలాగా నిర్వహించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కొంత ర్యాపిడ్ వ్యాక్సినేషన్ జరగాలి, ఇంకా సంఖ్య పెరగాలి అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది కాబట్టి April 1 నుంచి 45+ వాళ్ళకి కూడా వేస్తారు కాబట్టి, సో బాగా ఉద్యోగస్తులు గుమిగూడి వర్క్ చేసే ప్లేసెస్, కార్పొరేట్ ప్లేసెస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటివి చాలా మంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా, సో ఏమైనా మేళాలాగా కండక్ట్ చేసి నిర్వహించే అవకాశం ఉందా వ్యాక్సినేషన్? అంటే ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారము ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ని మనం హాస్పిటల్ సెట్టింగ్స్లో మాత్రమే మనం చేయాలి. ఎందుకంటే బేసిక్ ఎమ్యూనిటీస్, మెయిన్లీ ఈ వ్యాక్సిన్ వేయడానికి స్పేస్ అనుకోండి, తర్వాత ఈ వ్యాక్సిన్ నిల్వ చేయడం కోసం కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్స్ అనుకోండి, ఎస్పెషల్లీ ఏమైనా రియాక్షన్స్ వస్తే AFI రియాక్షన్స్ అంటాం, అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునేషన్ అని చెప్పేసి, ఇవి మేనేజ్ చేయడం కోసం మనకి అక్కడ అవకాశాలు ఉండాలి. సో ఇవి ఉన్న చోట మాత్రమే మనం వ్యాక్సిన్ తీయడానికి ఇప్పుడున్న గైడ్లైన్స్ ప్రకారం ఇవి అర్హత పొందుతాయి. కాబట్టి హెల్త్ ఫెసిలిటీస్లో మాత్రమే ప్రస్తుతం వ్యాక్సిన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు పొద్దున ప్రోగ్రాంలో ఏమైనా మార్పులు చేస్తే అప్పుడు ఇలాంటి లార్జర్ గ్యాదరింగ్స్ ఉన్న ప్లేస్లకి, ఆఫీసులకి వెళ్లేసి మనం చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం హాస్పిటల్ సెట్టింగ్స్లో ఏర్పాటు చేస్తాం. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంత ముందు చెప్పినట్లు 1000కి పైగా గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్లో అప్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్ వరకు స్టార్టింగ్ టీచింగ్ హాస్పిటల్ నుంచి మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే వీటితో పాటు ప్రైవేట్గా ఆల్రెడీ 250 హాస్పిటల్స్ని తెలంగాణ రాష్ట్రంలో మనం పర్మిషన్ ఇచ్చుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకొక 500 హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అన్ని రకాల ఇనఫ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇనఫ్ డోసెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వాళ్ళు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మిగిలి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రత్యేకించి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, అలాగే ప్రజలకున్న అపోహలు ఇవన్నీ కూడా చాలా సవివరంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో థ్యాంక్ యూ అండి. రైట్, సో ఇది వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రజలకి ఎట్టి అపోహలు ఉన్నాయో అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇప్పటికైనా కూడా వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా నివారణకి, చికిత్సకి మార్గం ఒక్కటి కాబట్టి ఎటువంటి సందేహాలు, అనుమానాలు పెట్టుకోకుండా తప్పకుండా ఏదైతే కోవాక్సిన్ వెబ్సైట్ ఉందో దానికి సంబంధించిన సైట్లో మీరందరూ కూడా లాగిన్ అవ్వి రిజిస్టర్ చేసుకుని తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యూ డిసైడ్.